Hello everyone, good morning. So APPSC Group 1 Mains Economy paper already అయిపోయింది, ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో పేపర్ అయిపోయింది. మనం కూడా కోర్స్ లాంచ్ చేయడం జరిగింది దానికి. సో మనం సక్సెస్ అయ్యామా ఫెయిల్యూర్ అయ్యామా అనేది మనం చూద్దాం. మనకి రైట్ మనం ఎప్పుడు లాంచ్ చేసామంటే మార్చ్ 7th రోజు మనకి కోర్స్ లాంచ్ చేస్తే నేను మార్చ్ 31st కి కోర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి గ్రూప్ 2 కిను అండ్ గ్రూప్ 1 కి మధ్యన చాలా గ్యాప్ తక్కువగా వచ్చింది, ఒక 40 to 45 days దొరికింది మీ అందరికి. సో అందుకని చెప్పేసి ఈ తక్కువ స్పాన్ లోపల మనం కోర్సులు లాంచ్ చేసి నేను ప్రతి యూనిట్ లో 60% ఆఫ్ ద సిలబస్ ని నేను కవర్ చేయడం జరిగింది. 60% ఆఫ్ ద సిలబస్ కవర్ చేస్తే ఖచ్చితంగా మనకి A and B అనేది ఉంటుంది, కాబట్టి ఏదో ఒక క్వశ్చన్ రాయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం కోర్సుని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో నా కోర్సు తీసుకున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. దాదాపు 151 మెంబర్స్ కోర్సు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే సో మీరు కట్టిన 3,000 రూపాయలకి న్యాయం అనేది జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత అన్ని రాసిన వాళ్ళకి అండ్ కోర్సు విన్న వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను కూడా వాటి ప్రూఫ్స్ తో సహా చూపించడం జరుగుతుంది, ప్రతి క్వశ్చన్ వచ్చిందా లేదా అని చెప్పేసి. నేను 100 క్వశ్చన్స్ చెప్పేసి వచ్చినాయి నేను చెప్పట్లేదు, నేను చెప్పింది 50 టాపిక్స్. నేను ప్రతి 60% ఆఫ్ ద సిలబస్ నేను కవర్ చేస్తానని చెప్పాను. 60% లో దాదాపు నేను ఒక 50 టాపిక్స్ మాత్రమే చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఆ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అన్ని కూడా రావడం జరిగింది. టోటల్ పేపర్ మొత్తం అటెంప్ట్ చేయొచ్చు ఈజీగా, ప్రతిదీ క్వశ్చన్స్ కూడా. సో అన్ని క్వశ్చన్స్ కూడా చెప్పిన దాంట్లోకి పడ్డాయి అనమాట. మనకి ఇదేదో నేను డబ్బా కొట్టట్లేదు, సరే డబ్బా కొడతారని ఎట్లా అనుకుంటారు అనుకోండి, మీరు అనుకున్న నాకేం ప్రాబ్లం లేదు. సో ఐ విల్ షో ద వాట్ ప్రూఫ్స్ తో సహా మనం మాట్లాడితేనే బాగుంటుంది. ఏదైనా సరే ఊరికి డబ్బా కొట్టామనుకో వీడియో వేస్ట్ గా అంటారు. సో అందువల్ల సో మనం ప్రూఫ్స్ తోటే పోదాం మనం. ఓకే రైట్, ఫస్ట్ క్వశ్చన్. Analyze the factors contributing the current account deficit and the unfavorable balance of the discuss their implications అన్నాడు. సరే, ఈ క్వశ్చన్ అనేది మనం కవర్ చేయలేదు, ఎందుకంటే 60% ఆఫ్ ద సిలబస్ మనం కవర్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఆ యూనిట్ లో వేరే టాపిక్స్ కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ తీసుకుంటే ఇది మన డిస్కస్ ద వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ హిండర్స్ ద గ్రోత్ ఆఫ్ ద వాట్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని ఎందుకు గ్రో కానివ్వట్లేదు, అండ్ వాట్ ఆర్ ద వాట్ స్టెప్స్ టేకెన్ టు అడ్రస్ దెమ్ అనేది ఒక క్వశ్చన్ అన్నమాట. క్లియర్ గా ఈ క్వశ్చన్ రావడం అనేది జరిగింది. ఈ క్వశ్చన్ భారీ ఎత్తున నేను చెప్పడం అనేది జరిగింది, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎకానమీ ఇండస్ట్రీస్ అండ్ ఎల్పీజీ రిఫార్మ్స్ యూనిట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. దాంట్లో ఏమన్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ ని ఎలా ఆపుతుంది అనేది క్వశ్చన్ కదా. సో మనకి ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ యొక్క ఛాలెంజెస్ కానీ, మేక్ ఇన్ ఇండియా 10 years కానీ, ఎంఎస్ఎంఈ ఛాలెంజెస్ కానీ, ఇవన్నీ మాట్లాడుకున్నాం మనం. దాంతోపాటు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటైజేషన్ పైప్ లైన్ కానీ, లాజిస్టిక్స్ అండ్ ఛాలెంజెస్ కానీ అన్ని కూడా మనకు క్లియర్ గా డీల్ చేయడం అనేది జరిగింది. సో అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే క్లియర్ గా నేను ఎలాబొరేట్ చేయమంటున్నాడు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ని ఎలా ఆపుతుంది. సో నీకు ఇవన్నీ క్లారిటీ ఉంటే ఆటోమేటిక్ గా ఆన్సర్ రాసేయచ్చు. నువ్వు పిఎల్ఐలో ఉన్న ఛాలెంజెస్ అన్న రాయొచ్చు, ఎంఎస్ఎంఈకి ఉన్న ఛాలెంజెస్ రెండు రాయొచ్చు. అంటే వాటికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ ప్రాబ్లం ఉందని చెప్పేసి సింపుల్ చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఉన్న ప్రాబ్లమ్సే. ఓకేనా, కొంచెం క్వశ్చన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ ని ఆపుతుంది అన్నాడు, కానీ జనరల్ గా చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్సే. సో ఇవన్నిట్ల మీద గ్రిప్ ఉంటే ఆటోమేటిక్ గా నీకు ఆన్సర్ అనేది చాలా క్లియర్ గా రాయొచ్చు, చాలా మంచి ఆన్సర్ రాయొచ్చు. మామూలుగా ఏం తెలియదు అనుకోండి, ఇది ఒక్కటి ఈ రెండు ఐడియా ఉన్నా రాయొచ్చు. నువ్వు ఎంఎస్ఎంఈ ఛాలెంజెస్ ఐడియా ఉన్నా, ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఐడియా ఉన్నా కానీ నువ్వు రాయడానికి అవకాశం ఉంది మనకి. సో ఈ క్వశ్చన్ అనేది మనకి డైరెక్ట్ గా మనం డీల్ చేయడం జరిగింది క్వశ్చన్ అనేది. సో ఆల్రెడీ టాపిక్స్ అనేది మీరు ఎన్ని టెస్ట్ సిరీస్ రాసినా కానీ చూడొచ్చు ఇక్కడ. ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కానీ, ఛాలెంజెస్ ఇన్ ద లాజిస్టిక్స్ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఇంపాక్ట్ చూపుతుంది, ఛాలెంజెస్ ఇన్ ద ఎంఎస్ఎంఈ సెక్టర్, ఇవన్నీ కూడా ఇక్కడనే కవర్ చేయడం జరిగింది. సో ఇందులోనే కవర్ చేయడం అనేది జరిగింది. ఓకే, second question, discuss the key instruments of the monetary policy and fiscal policy and evaluate their role in the resource mobilization and inflation management. ఇదైతే మొత్తం ఒక నేను దాదాపు 1 hour పైగా చెప్పడం జరిగింది. మానిటరీ పాలసీ, ఇన్ఫ్లేషన్ యొక్క రీజన్స్ ఏంటిది, ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయాలి, అన్ని ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడం అనేది జరిగింది. సో ఈ క్వశ్చన్ కవర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వశ్చన్ కూడా డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఇంటర్నల్ అండ్ ద ఎక్స్టర్నల్ పబ్లిక్ డెప్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రిలేటివ్ అడ్వాంటేజెస్ అండ్ రిస్క్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియా. సో ఈ క్వశ్చన్ కూడా కవర్ చేయడం జరిగింది. ఈ సెకండ్ క్వశ్చన్ లో ఏ అండ్ బి రెండు కవర్ చేసాం మనం. రెండు క్వశ్చన్స్ వచ్చాయి, బట్ ఎనీవే ఏదో ఒకటి రాయాలి కాబట్టి. సో చూడొచ్చు ఇక్కడ ఏపీఎస్సీ యూనియన్ బడ్జెట్ టాపిక్ లో నేను చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు పబ్లిక్ డెట్ వాడు కూడా అడిగింది ఏంటిది, ఇక్కడ ఎక్స్టర్నల్ డెట్ అంటే ఏంటిది, ఇంటర్నల్ డెట్ అంటే ఏంటిది, సో దానికి ఇండియా లాంటి కంట్రీస్కి ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ కూడా అడగడం అనేది జరిగింది క్లియర్ గా. సో డైరెక్ట్ గా అదే క్వశ్చన్ పడింది మనకి. చూస్తే మనకి సో ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ గవర్నమెంట్ డెట్ అనేది. ఓకే, సో అదొక క్వశ్చన్. నెక్స్ట్, critically evaluate the education and healthcare in achieving of the inclusive and sustainable development and highlight the current challenges of the interventions and explain the major source of the budgetary resources of the Andhra Pradesh and what are the key challenges in the state faces in the mobilizing the adequate resources. ఇది ఫినాన్షియల్ రిసోర్సెస్ మొబిలైజేషన్ లో మనం చదువుకున్నాము. ఇది కూడా డైరెక్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మీరు డైరెక్ట్ గా తీసుకొని రాయొచ్చు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కూడా మనం చదువుకున్నాం, దాని నుంచి మీరు డైరెక్ట్ గా రాసేయచ్చు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఏదైతే ఉందో
దాని నుంచి రాయడానికి కూడా అవకాశం ఉంది. అండ్ ఇండియా యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని నుంచి రాయడానికి కూడా అవకాశం ఉంది. మీరు ఎట్లయినా రాయొచ్చు. లేదంటే ఇదైతే డైరెక్ట్ క్వశ్చన్, ఇది ఎక్స్పెక్టెడ్ కూడా నేను చెప్పడం జరిగింది కూడా మీకు. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తుంది. బడ్జెట్ చెప్పినప్పుడు బడ్జెట్ నేను 2 వీడియోలో చెప్పా. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఒకటి 10 ప్రిన్సిపల్స్ ఆఫ్ ద బడ్జెట్, ఇంకోటి ఏంటి రిసోర్స్ మొబిలైజేషన్ అని 2 వీడియోస్ చెప్పా. ఆ వీడియోలో అది 20 నిమిషాలు ఏముంటుంది, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందని చెప్పడం జరిగింది. సేమ్ ఇదే క్వశ్చన్ రావడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ ద మేజర్ సోర్సెస్ ఆఫ్ ద వర్డ్ బడ్జెట్ రిసోర్సెస్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. సో ఇది కూడా మీరు రాయాలనుకుంటే రాయొచ్చు. సో ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తోటి డైరెక్ట్ రాయొచ్చు. ఇది కూడా చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్, హెల్త్ ఈ సెక్టర్ పైన ఎలా ఉంటుందని మీకు ఫస్ట్ యూనిట్ లో ఉంది చూడండి. ఛాలెంజెస్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ అని ఉంటుంది. దాంట్లో సోషల్ సెక్టర్ స్పెండింగ్ అనే టాపిక్ లోపల క్లియర్ గా మనం చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్లీ ఇది సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ మెయిన్స్ లేదా చిన్న అదే క్వశ్చన్ రిపీటెడ్ అనమాట జనరల్ గా. ఓకే రైట్. చూడొచ్చు ఏపీ రిసోర్సెస్ మొబిలైజేషన్ టాపిక్ చూడండి. ఏపీ రిసోర్సెస్ మొబిలైజేషన్. సో ఈ ఏపీ రిసోర్సెస్ మొబిలైజేషన్ లో ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా రిసోర్స్ మొబిలైజేషన్ ఎంత 14 minutes ఉంది. సో 14 minutes 10 marks. సో ఆల్రెడీ జిఎస్డిపి ట్రెండ్స్ ఇది కూడా రావడం జరిగింది కానీ వేరే దాంట్లో. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ రిసోర్స్ మొబిలైజేషన్ అనేది. సో డైరెక్ట్ గా క్వశ్చన్ రావడం జరిగింది. మనం ఆల్రెడీ చెప్పి ఉన్నాం దీన్ని. సో ఇక్కడ చూడొచ్చు మీరు కూడా ఈ రిసోర్స్ మొబిలైజేషన్ లాస్ట్ 3 years లో ఎలా జరిగింది, ఏంది కథ కార్ఖానా అని చెప్పేసి టోటల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది క్లియర్ గా. ఓకే నెక్స్ట్ వన్. What do you understand by the word government budget? Government budget అంటే ఏంటి అంటున్నాడు. మళ్ళీ briefly explain the type public expenditure and how these expenditures are classified అన్నాడు. లేదంటే డిఫైన్ ద డెఫిసిట్. మనకు ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని డిఫైన్ చేయమన్నాడు. అండ్ వాటి యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందని అడిగాడు. ఎకానమీ మీద వాటి యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది. వెరీ బేసిక్ క్వశ్చన్. దీనికి ఎలాంటి మామూలు నాలెడ్జ్ ఉన్నా రాసేయచ్చు. ఈ 2 క్వశ్చన్స్ అనేవి ఒకటే టాపిక్ లో కవర్ అయ్యాయి. ఏది మనకు యూనియన్ బడ్జెట్ లో కవర్ చేయడం జరిగింది. 2 టాపిక్స్ అనేటివి సో ఒకటే క్వశ్చన్ లో ఉన్నాయి మనకి. ఆల్రెడీ నేను యూనియన్ బడ్జెట్ మీద క్వశ్చన్స్ ప్రెడిక్ట్ అని చెప్పేసి మీకు క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాంట్లో ఇది కూడా ఉంది. అనలైజ్ ద రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ యాజ్ పర్ ద బడ్జెట్ డాక్యుమెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద FRBM Act, fiscal and revenue deficit trends in the last 5 years and long term FRBM. ఇది నేను ఇచ్చిన క్వశ్చన్ మీకు, కానీ ఇది కొంచెం టఫెస్ట్ క్వశ్చన్. దానికన్నా ఈజీగా డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తాడు. ఇది కూడా ఆల్రెడీ ఏపీపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి. సో ఈ 2 కూడా ఏపీపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 3-4 సార్లు రిపీట్ అయినాయి క్వశ్చన్స్ ఇప్పటి వరకు. ఓకే సో అది మళ్ళీ అదే రిపీట్ అయింది సేమ్ క్వశ్చన్ అనేది. మనం దానికన్నా కొంచెం టఫ్ గా తయారు చేసి ఇచ్చాం క్వశ్చన్, బట్ సేమ్ క్వశ్చన్ అనేది రిపీట్ అయింది మనకి. చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సేమ్ ఇక్కడ మనం బడ్జెట్ అనేది టాక్సేషన్ అనాలిసిస్ అనే టాపిక్ ఉంది కదా. సో ఇది 45 minutes టాపిక్ ఉంది. దాంట్లోనే 2 క్వశ్చన్స్ ఉన్నాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ ఫిజికల్ ఎక్స్పెండిచర్ కానీ టోటల్ గా ఎంత ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఏంటిది, రెవెన్యూ డెఫిసిట్ వాటి ఇంపాక్ట్ ఏంటిది. సో ఇవన్నీ కూడా వెరీ బేసిక్ క్వశ్చన్ ఇది. బట్ ఎనీవే వీఆర్ కవర్డ్ ఆల్. ఎందుకంటే అది రాసేటప్పుడు నువ్వు లేటెస్ట్ డాటా రాయాలి కదా. ఏదో పాత చింతకాయ రాస్తే కదా. FRBM Act ప్రొవిజన్స్ రాయాలి అండ్ యాజ్ వెల్ as ఇవి రాయాలి, ఫిజికల్ డెఫిసిట్ ఇవన్నీ రాయాలి. రాస్తేనే కదా కన్క్లూజన్స్ లో అవన్నీ రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఇంట్లో టాక్సేషన్ అనాలిసిస్ అనే టాపిక్ మనకి ఎంత ఇగో మెయిన్స్ ఎకానమీ యూనియన్ బడ్జెట్ లో మనకి బడ్జెట్ ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్స్ అని కూడా పెట్టడం జరిగింది. దాంట్లోకి వెళ్ళి అవే ఉన్నాయి. ఓకే సో బడ్జెట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఏం రాలేవు కానీ ఇది వచ్చింది మనకి. అది టాక్సేషన్ అనాలిసిస్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చింది, అలాగే ఫిజికల్ డెఫిసిట్స్ కూడా వచ్చింది. సేమ్ ఇది ఒక టాపిక్ నుంచి. ఈ ఒక్క టాపిక్ లోనే ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్ దీంట్లోకి వెళ్ళి అడిగాడు వీడు. ఈ 2 క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ కానీ సేమ్ దాంట్లోకి వెళ్ళి అడగడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద వాట్ ఉమెన్ ఇన్ ఇండియా అండ్ థ్రో some light on the recent programs initiated by the government ఫర్ ద వాట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది. ఇది లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే నేను చెప్పడం జరిగింది. ఎకనామిక్ సర్వే చేసేటప్పుడు ఈ ఇయర్ ఎకనామిక్ సర్వే చదవకండి, బాగాలేదు. లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే చదవని చెప్పి కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ లో చెప్పాను, మీకు కోర్సు తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఎనీవే ఇది లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే, కానీ నేను ఇది కవర్ చేయలేదు. బట్ ఎందుకంటే మనకి అది వస్తుందా రాదా అనే పెద్ద ఊహలే ఉండే. సో మనకి నెక్స్ట్ ఇదైతే 100% కవర్ చేయడం జరిగింది. ఇన్క్లూసివ్ గ్రోత్ అనేది. ఈ ఇన్క్లూసివ్ గ్రోత్ మీద మొత్తం నా 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఒక ఇన్క్లూసివ్ గ్రోత్ అనే టాపిక్ తెలుసుంటే నీకు 4 క్వశ్చన్లకి ఆన్సర్ రాయొచ్చు. ఓన్లీ ఇన్క్లూసివ్ గ్రోత్ మీద 4 క్వశ్చన్స్ ఉన్నాయి, చూపిస్తాను నేను. 40 మార్కులు ప్లస్ గిగ్ ఎకానమీ కూడా ఇన్క్లూసివ్ గ్రోత్ లో చెప్పడం జరిగింది. 50 మార్కుల ఎస్ఏ వచ్చింది గిగ్ ఎకానమీ. అంటే జస్ట్ ఒక ఇన్క్లూసివ్ గ్రోత్ అనే యూనిట్ నుంచి దాదాపు నీకు ఏంటంటే 90 మార్కులు కవర్ అయినాయి. 90 మార్కులు ఓన్లీ ఇన్క్లూసివ్ గ్రోత్ యూనిట్ నుంచి. 50 మార్కులు జనరల్ ఎస్ఏ ప్లస్ ఇవి 90 మార్కులు ఒకటే యూనిట్ నుంచి వచ్చింది. మీరు ఆలోచించండి. అందుకనే ప్రిపరేషన్ చేసేటప్పుడు మనం ఏది పడితే అది చదవడం అనేది ఇప్పుడున్న ట్రెండ్కి, ఇప్పుడున్న కాంపిటీషన్కి కరెక్ట్ కాదు. సో మనకి ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉంటేనే మనం చదవాలి, లేదు అంటే చదవకూడదు. అర్థమవుతుందమ్మా బుజ్జి బంగారాలు? ఓకే. So elaborate the word meaning of the word inclusive growth in the context of the Indian economy and discuss the key strategies and the instruments can be employed to foster the greater inclusion and ensure that benefits of the economic growth reach all the sections of the society. Inclusive growth అంటే ఇదే కదా, అందరినీ కలుపుకోవాలి, అన్ని బెనిఫిట్స్ అనేటివి అన్ని రకాల వర్గాలకి రీచ్ అవ్వాలి, అదే కదా ఇన్క్లూసివ్ గ్రోత్. దానికోసం గవర్నమెంట్ ఏం చేసిందని చెప్తుంది.
చాలా పెద్ద ఎత్తున మాట్లాడినా. చూడండి, ఇన్క్లూసివ్ గ్రోత్ ఇది 10 మార్క్స్ ప్లస్ ఇంకోటి పావర్టీ ఎలివేషన్ కి ఇదే క్వశ్చన్ వచ్చింది, ఇంకొక దగ్గర కూడా ఇదే క్వశ్చన్ వచ్చింది. సేమ్ 30 మార్కులు సేమ్ టాపిక్. అండ్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇంకో క్వశ్చన్ వచ్చింది, ఇది ఒక 10 మార్కులు. గిగ్ ఎకానమీ 50 మార్కులు ఎస్ఏనే వచ్చింది, ఇది 50 మార్కుల ఎస్ఏనే రావడం జరిగింది. చూడండి, ఈ ఒక్క టాపిక్ మెయిన్స్ ఎకానమీ ఇన్క్లూసివ్ గ్రోత్ చూడండి, ఎన్ని క్వశ్చన్ 90 మార్కులు. ఇది 10 మార్కుల సపరేట్ క్వశ్చన్ వచ్చింది, ఇది 50 మార్కులు వచ్చింది. ఇన్క్లూసివ్ గ్రోత్ మీద 3 క్వశ్చన్స్ ఉన్నాయి, సేమ్ 10 అవే, మళ్ళీ అదే ఆన్సర్ ఏం మారదు, ఆన్సర్ అదే, కాబట్టి డిఫరెంట్ ఫార్మాట్లో అడిగాడు అంతే. అంటే ఈ 3 టాపిక్స్ చదువుకుంటే 90 మార్కులు వచ్చినాయి, మీరు ఆలోచించండి. ఇందులోనే 90 మార్కులు ఉన్నాయి అసలు. ఓకే, సో ఇన్క్లూసివ్ గ్రోత్ మనకు క్లియర్గా ఇన్క్లూసివ్ గ్రోత్ గురించి చెప్పడం జరిగింది. చూడండి, ఇన్క్లూసివ్ గ్రోత్ దాని యొక్క ప్రాబ్లమ్స్ ఇవంతా కూడా ఇన్క్లూసివ్ గ్రోత్ గురించి మనకు క్లియర్గా చెప్పడం అనేది జరిగింది టోటల్గా. ఓకే రైట్. సో ఎందుకు ప్రూఫ్స్ చూపించేస్తున్నామంటే ఏదైనా మనం ప్రూఫ్స్తో మాట్లాడినప్పుడే చాలా కరెక్ట్గా ఉంటుంది, అండ్ చూసే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, మనకి డబ్బులు మనకి వేస్ట్ కాలేదు, అమరావతి ఆన్లైన్ అకాడమీ నమ్మొచ్చు అనే ఒక నమ్మకం కలిగించడానికి. ఎందుకు గాల్లో దీపం అంటే మాయ వచ్చినట్టు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. అండ్ ఇంకోటి 1000 క్వశ్చన్లు చెప్పేసి ఇవి వచ్చినాయి అని ముఖ్యం కాదు, మనం చెప్పినే 50 టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ కనెక్ట్ అవ్వడం అంటే మీరు ఆలోచించండి ఒకసారి. ఎందుకు అలా క్వశ్చన్స్ కనెక్ట్ అవుతాయి? రీజన్ ఈజ్ దట్ ఇప్పుడున్న ట్రెండ్కి ఫ్యాకల్టీ అనే పర్సన్, నేననే కాదు ఏ ఫ్యాకల్టీ అయినా సరే, స్టూడెంట్ కన్నా ఒక 50 టైమ్స్ ఎక్కువ వర్క్ చేయాలి. స్టూడెంట్ కన్నా ఒక 50 టైమ్స్ ఎక్కువ వర్క్ చేస్తేనే వస్తాయి. నేనేం క్రియేట్ చేయలేదు, నేను కూడా అన్ని ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకొని అన్ని మెటీరియల్ ముందర పెట్టుకొని ఎవరు ఏమి ఇచ్చారు, ఏది ఎగ్జామ్కి ఇంపార్టెంట్, మన సిలబస్ ఏముంది, ప్రజెంట్ కరెంట్ ట్రెండింగ్లు ఏమున్నాయి, న్యూస్ పేపర్లలో ఆర్టికల్స్ ఏమొస్తున్నాయి, అవన్నిట్లను కూడా అనాలిసిస్ చేసి నేను డిజైన్ చేసుకున్నా ఇది. సో అందువల్ల కరెక్ట్ అయింది. సో ఎవరైనా డిజైన్ చేస్తారు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, బట్ నేనే డిజైన్ చేసినని చెప్పట్లేదు, బట్ ఎవరి ట్రెండ్ వాళ్ళది. ఓకే, ప్రతి ఫ్యాకల్టీకి ఒక అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి అందరికీ, సో వాళ్ళ అడ్వాంటేజెస్ ప్రకారంగా వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అదే చూడండి, ఇన్క్లూసివ్ గ్రోత్ మళ్ళీ అదే చింతకాయ అడిగింది. చూడండి, పావర్టీ ఎలివేషన్ స్కీమ్స్ అన్నాడు, అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వర్డ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ ప్రమోటింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్క్లూసివ్ గ్రోత్ అన్నాడు. మళ్ళీ అదే ఇక్కడైనా అవే స్కీమ్స్. ఎందుకు క్వశ్చన్ అడిగాడు నాకు అర్థం కాలే, కానీ 2 క్వశ్చన్లు ఒకటే. పావర్టీ ఎలివేషన్ అంటే ఏంటి, ఇన్క్లూసివ్ గ్రోత్ అంటే ఏంటిది, అందరిని కలుపుకోవడానికి రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. అవి 1-2 తేడా ఏం లేదు అక్కడ. 99% బోత్ ద స్కీమ్స్ ఆర్ స్కీమ్. ఇన్క్లూజివ్ గ్రోత్ స్కీమ్స్ కానీ పావర్టీ ఎలివేషన్ స్కీమ్స్ కానీ వైస్ వర్సా పెద్ద తేడా ఏం ఉండదు. నువ్వు ఏది రాసినా రాంగ్ గేమ్ కాదు ఎగ్జామినేషన్ లో. 2 క్వశ్చన్స్ మళ్ళీ రిపీటెడ్ గా అడిగాడు. చూడండి, మళ్ళీ ఇంతకుముందే 10 మార్కులు అడిగాడు. మళ్ళీ చూడండి, మీరు ఇక్కడ చూడండి అమ్మా, ఇంతకుముందే 10 మార్కులు అడిగాడు ఇది ఇన్క్లూజివ్ గ్రోత్. ఇంతకుముందు క్వశ్చన్ లోనే ఈ ఇన్క్లూజివ్ గ్రోత్ 10 మార్క్స్ అడిగాడు. మళ్ళీ సేమ్ అదే ఇన్క్లూజివ్ గ్రోత్ ని మళ్ళీ 10 మార్క్స్ అడిగాడు. చూడండి, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్క్లూజివ్ గ్రోత్ సేమ్ టాపిక్, మళ్ళీ కొత్త టాపిక్ ఏం చెప్పలేను, అదే టాపిక్. చూడండి, అదే టాపిక్ లో ఉన్నాయి గవర్నమెంట్ మెజర్స్, రీజనల్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్, ఇన్క్లూజివ్ గ్రోత్. ఇన్క్లూజివ్ గ్రోత్ టాపిక్ లోనే మెజర్స్ అన్ని మాట్లాడుకుందాం మనం. సో ఇవన్నీ కూడా ఫినాన్షియల్ ఇన్క్లూజన్, డిజిటల్ ఇన్క్లూజన్, ఇవన్నీ కూడా మెజర్స్ టేకెన్ టు ప్రమోట్ ద ఇన్క్లూజివ్ గ్రోత్. ఇవి సేమ్ క్వశ్చన్ నుంచి సేమ్ టాపిక్ నుంచి ఇక్కడ చూడండి, మీకు 30 మార్కులు ఇక్కడ సేమ్ టాపిక్ 30 మార్కులు. చూడండి, ఇక సేమ్ టాపిక్ నుంచి మనకి 30 మార్కులు రావడం జరిగింది. ఇక్కడ అర్థమవుతుంది. ఇన్క్లూజివ్ గ్రోత్ సపరేట్ క్వశ్చన్ ఒకటి అడిగాడు. ఆ తర్వాత మనం తీసుకుంటే ఈ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఫర్ ద ఇన్క్లూజివ్ గ్రోత్ ఒక క్వశ్చన్ అడిగాడు. పావర్టీ ఎలివేషన్ స్కీమ్స్ అని ఒక క్వశ్చన్ అడిగాడు. అన్ని దీంట్లోనే ఉన్నాయి. ఎంత ఇది 29 నిమిషాలు 37 సెకండ్లు ఉంది. ఈ 29 నిమిషాలు 37 సెకండ్లలో 30 మార్కులు ఉన్నాయి. కానీ మనం 20 రాయాల్సింది, ఒక చాయిస్ లో పోతుంది, బట్ 20 మార్కులు ఇక్కడ. సో ఇక్కడ 20 మార్కులు, ఇది సపరేట్ క్వశ్చన్ వచ్చింది 30 మార్కులు, ఇది ఒక 50 మార్కులు. చూడండి ఎంత అడ్వాంటేజ్ అనేది. ఓకే, చూడండి, ఇవన్నీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఇవి చూడండి, నీతి ఆయోగ్ స్ట్రాటజీ ఫర్ ద ఇన్క్లూజివ్ గ్రోత్ ఏం చేయాలనుకుంటుంది మళ్ళీ. సో దట్ ఈస్ అ వే ఫార్వర్డ్ ఏంటిది అనేది కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది క్లియర్గా. ఓకే, కాకపోతే కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండి చూడలేదు, కొంతమంది టైం లేక చూడలేరు, కొంతమంది నా మీద నమ్మకం లేక చూడలేదు, ఇలా. సో ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఒపీనియన్స్ అనమాట. సో ఒక్కొక్కరు ఒపీనియన్స్ ఒక్కొక్క రకంగా. సో మరి తీసుకున్న వాళ్ళకైతే బెనిఫిట్ అయింది. సో నాకు కూడా ఏదో రకంగా కొంచెం మూలన భయం ఉండేది అనమాట. అరే మనం చెప్పిన వస్తాయా రావా, మన స్టూడెంట్స్ మళ్ళీ మన క్రెడిబిలిటీ పోతుందనే భయం ఏ ఫ్యాకల్టీకైనా ఉంటుంది. ఇంటర్నల్ గా బయటకు చెప్పకపోయినా కానీ ఇంటర్నల్ గా ఏదో 1% 2% భయం అనేది వెంటాడుతుంది. సో ఫైనల్ గా మనమైతే సక్సెస్ అయ్యాం. అసలు నెక్స్ట్ కూడా సక్సెస్ అవుతాం. ఎట్లా సక్సెస్ అవుతాం, దానికి మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. విపరీతంగా వర్క్ చేస్తే కానీ మనం గెస్ చేయలేము క్వశ్చన్స్. ఏదో పైన గాల్లో దీపం పెట్టేసి వచ్చినాయంటే కుదరదు. చూడండి, మళ్ళీ ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇన్క్లూజన్, మళ్ళీ సేమ్ అదే. అండ్ నెక్స్ట్ ఏం అడిగాడు, సస్టైనబుల్ అగ్రికల్చర్. ఇది చాలాసార్లు చెప్పాను. కాన్సెప్ట్ ఆఫ్ ద ఏంటిది, ఫినాన్షియల్ ఇన్క్లూజన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇంతకుముందు చెప్పింది మళ్ళీ అదే. ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇంత మంచిగా చెప్పిన 24 minutes. స్కోప్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇన్క్లూజన్, దానికి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, కథ కార్ఖానా, దానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటిది, అవేంటి, డైరెక్ట్గా మనం డైరెక్ట్ క్వశ్చన్ అదే మళ్ళీ. సో ఫినాన్షియల్ ఇన్క్లూజన్ క్లియర్. ఓకే,
నెక్స్ట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ చూడండి, ఇవన్నీ కూడా సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. సో వెదర్ ఇట్ ఈస్ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, క్లైమేట్ రెసిలియంట్ కానీ, సస్టైనబుల్ కానీ, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కానీ, న్యాచురల్ ఫార్మింగ్స్ కానీ, ఆల్ దీస్ కమ్స్ అండర్ ద డొమైన్ ఆఫ్ ద సస్టైనబుల్ అగ్రికల్చర్ ఓన్లీ. బట్ అక్కడ అడిగిన క్వశ్చన్ ఓన్లీ ఇంకా సస్టైనబుల్ అడిగాడు స్పెసిఫిక్ గా. ఇది లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే ఇది మనం చెప్పుకున్నాం కూడా. సో మీ కోర్సులో కూడా పెట్టడం జరిగింది. ఇగో చూడండి, గ్రోయింగ్ ఛాలెంజెస్ ఇన్ ద అగ్రికల్చర్ సస్టైనబిలిటీ ఎందుకు లేదు దానికి, దానికి ఏమంటారు మనం డాటా అనేది రాసాం. తర్వాత గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి సస్టైనబుల్. ఒకవేళ నీకు ఇది రాలేదనుకోండి, ఇవి రాసుకోవచ్చు. ఇగో దీని గురించి ఒక 2 పాయింట్స్, 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 అట్లా రాసుకున్నా సేమ్ అదే అవుతుంది. ఏది సేమ్ సస్టైనబుల్ అగ్రికల్చరే అవుతుంది. లేదు అంటే నువ్వు ఇట్లా కూడా రాసుకోవచ్చు, నీ ఇష్టం. వాట్ ఎవర్ నీకు ఏది మంచిగా అనిపిస్తే అది రాసుకోవచ్చు నువ్వు. ఇక్కడ అర్థమవుతుందా అది. సో కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ క్వశ్చన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్ APMC. మనం అగ్రికల్చర్ మార్కెటింగ్ గురించి నేను చాలా పెద్ద ఎత్తున చెప్పా, గ్యారంటీగా క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి. అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ అనేది 2007లో నీతి ఆయోగ్ తీసుకొచ్చింది. కర్ణాటక మోడల్ బాగుందని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కూడా తీసుకుంటే సేమ్ మళ్ళీ అదే అగ్రికల్చర్ యొక్క ఫినాన్స్ గురించి కానీ, ప్రొడక్షన్ గురించి కానీ, మార్కెటింగ్ గురించి కానీ మళ్ళీ అడుగుతున్నాడు. సేమ్ అన్ని కలిపి మిక్స్ కొడుతున్నాడు. సేమ్ ఇక్కడేమో డైరెక్ట్ ఓన్లీ మార్కెటింగ్ గురించి అడగడం అనేది జరిగింది మనకి. ఓకేనా. సో ఇది డైరెక్ట్ గా ఉంది క్వశ్చన్. మనం ఆల్రెడీ దీని గురించి పెద్ద ఎత్తున డిస్కస్ కూడా చేయడం అనేది జరిగింది, చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ అగ్రికల్చర్ క్రెడిట్, ఈ 2 క్వశ్చన్స్ వాడు అడిగింది మనకి. అగ్రికల్చర్ మార్కెటింగ్ 38 minutes మనం భారీ ఎత్తున డిస్కస్ చేస్తాం. అగ్రికల్చర్ మార్కెటింగ్ దాంట్లో ఉన్న లోపాలు ఏంటిది, ఛాలెంజెస్ ఏంటిది, అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ క్రెడిట్ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది మనకి. సో ఇక్కడ తీసుకుంటే సో అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఇది డిజిటల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అది రాకుండా నార్మల్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇది అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ అగ్రికల్చర్ క్రెడిట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, గ్రూప్ ఫర్ మెయిన్స్ ఎకనామీ యూనిట్ 7లో మనం కవర్ చేయడం జరిగింది టోటల్ గా. ఓకే, అర్థమవుతుంది. సో ఇది అంటే ఇప్పుడు మనం బట్టి తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా టాపిక్ సెలెక్షన్ చేసుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. అంతే తప్ప గంపగుత్తగా అన్ని వేసుకొని మనం ముందర అంటే కష్టం. తెలంగాణ వాళ్ళకంటే వేరే ప్రాబ్లం ఉంది, ఎందుకంటే వాళ్ళకి కంపల్సరీ క్వశ్చన్స్ రాయాల్సి ఉంది. మనకు అట్లా లేదు కదా, మనకి ఏముంది ప్రతి దాంట్లో ఛాయిస్ ఉంది. కాబట్టి 60% ఆఫ్ ద సిలబస్ని పర్ఫెక్ట్గా చదువుకుంటే చాలు, 60% సిలబస్ని. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్, వాట్ ఆర్ ద డ్రైవర్స్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ద ఫిషరీ సెక్టర్ అండ్ వాట్ ఆర్ ద స్కీమ్స్ ఇనిషియేటెడ్ ఫర్ ద ఫిషరీ సెక్టర్ అంటున్నాడు. నెక్స్ట్ రోల్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఇన్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్, హౌ అగ్రికల్చర్ కాంట్రిబ్యూటెడ్ టు ద డొమెస్టిక్ ప్రొడక్ట్. బేసిక్ క్వశ్చన్ ఇది కూడా మళ్ళీ మనం మాట్లాడుకుంది. అగ్రికల్చర్ GSDP ట్రెండ్స్ అని మాట్లాడుకున్నాం కదా, ఆ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఫిషరీ సెక్టర్ కూడా నేను చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇండియన్ ఎకానమీలో చెప్పా, ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో కూడా చెప్పా. ఇండియన్ ఎకానమీలో బ్లూ రెవల్యూషన్ అని చెప్పేసి దీంట్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన బ్లూ రెవల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క ఫిషరీ సెక్టర్ లోపల మనకి ఫిషరీ సెక్టర్ ఖచ్చితంగా వస్తుందని చెప్పా. మీకు గుర్తుందా, అయ్యప్ప స్వామి అమ్మ 41 రోజులు మాల వేసుకుంటాడు, 41 lakh tons గుర్తుపెట్టుకోండి. ఓకే అని చెప్పడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఇనిషియేటివ్స్ కూడా అడగడం జరిగింది. ఫిషరీ సెక్టర్ గురించి ఓవరాల్ స్టోరీ అడిగాడు. బట్ మోర్ దాన్ 50% ఆఫ్ ద క్వశ్చన్ ఏంటిది మనకి పాలసీస్ అని. ఆల్మోస్ట్ పాలసీస్ తెలిసిన అంటే ఆటోమేటిక్ ఏముంటుంది అమ్మా, సేమ్ అదే ఉంటుంది మళ్ళీ. ఓకేనా. సో అది మనకి, సో ఈ క్వశ్చన్ కూడా మనం డైరెక్ట్ గా కవర్ చేయడం అనేది జరిగింది. ఇంకా అగ్రికల్చర్ అయితే ఆల్మోస్ట్ ఇది సెకండ్ క్వశ్చన్ కూడా ఆల్మోస్ట్ అగ్రికల్చర్ కవర్ చేయడం జరిగింది, సేమ్ ట్రెండ్స్ అనేటివి. నెక్స్ట్ ఎగ్జామ్ అయిన వాట్ ఇండస్ట్రియల్ సెక్టార్స్ ఇన్ ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ లోపల ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క గ్రోత్ అంటే ఇన్కమ్ జనరేషన్ లో కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో కానీ, మోడర్నైజేషన్ ఆఫ్ ద ఎకానమీలో ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క రోల్ ఏంటి అడుగుతున్నాడు. నెక్స్ట్ అంటే ఇక్కడ స్టార్ట్అప్ ఇండియా అని అన్నాడు, ఇది నేను కవర్ చేయలేదు. సో ఇది ఆ యూనిట్ లో ఇది మాత్రమే కవర్ చేయడం అనేది జరిగింది మనకి, ఎందుకంటే ఆప్షన్ ఉంది కాబట్టి మనం కవర్ చేసిన 60% ఆఫ్ ద సిలబస్. దీన్ని క్లియర్ గా కవర్ చేయడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ ఎల్పిజి మెయిన్స్ ఎకానమీలో ఇండస్ట్రీస్ అండ్ ఎల్పిజి రిఫార్మ్స్ లో కనుక తీసుకుంటే మనకి సో ఈ చూడండి ఎందుకు ఎల్పిజి ఫెయిల్ అయినాయి కానీ, ఎల్పిజి అండ్ పావర్టీ ఇన్ఈక్వాలిటీస్ కానీ, గ్లోబలైజేషన్ ఫార్మాలిటీ కానీ, పిఎల్ఐ కానీ, పిఎల్ఐ ఛాలెంజెస్ కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ అన్ని టాపిక్స్ లో ఉన్నది ఏంటిది, ఇవన్నీ కూడా ఆల్ ఆర్ రిలేటెడ్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లోపల మనకి ఇన్కమ్ జనరేషన్ కి కానీ, ఓకే, సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి కానీ, మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉపయోగపడ్డదని అడగడం జరిగింది ఇక్కడ క్వశ్చన్. ఈ అన్ని టాపిక్లలో అదే ఉంటుంది స్టోరీ. ఆ టాపిక్స్ అనేవి వింటే అన్ని ఉంటాయి. గ్లోబలైజేషన్ వల్ల ఫార్మలైజేషన్, ఇన్ఫార్మల్ ఎకానమీ ఎలా డెవలప్ అయింది, ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటిది, సో ఈ ఎల్పిజి పావర్టీ, ఎల్పిజి వల్ల మనకి ఇన్ఈక్వాలిటీస్ ఎలా డెవలప్ అయినాయి, ఇవన్నిట్లలో వాడు అడిగింది కూడా అది. ఇవన్నీ కూడా ఎలా ఇంపాక్ట్ చూపుతాయి. సపోర్ట్ యువర్ ఆన్సర్ విత్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ అండ్ పాలసీ రిఫరెన్సెస్ అన్నాడు, అదే అక్కడ అడిగింది. ఇంత క్లియర్ గా అడిగాడు. మనం చదివింది కూడా అదే. మనం ప్రతిదానికి నేను ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. పావర్టీ అంటే పావర్టీ ఎలా పెరిగింది, ఎలా తగ్గింది, ఎంప్లాయ్మెంట్ అంటే ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ పెరిగిందా, ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ పెరిగిందా, ఏం పెరిగింది, సో ఇవన్నీ కూడా క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఎల్పిజి అనేది ఏంటి, ఒక ఇండస్ట్రియల్ పాలసీ కదా. వాట్ ఈస్ ఎల్పిజి? ఎల్పిజి is nothing but it is about industrial policy adopted by the government of India in 1991.
దాని యొక్క ఇంపాక్ట్ మనం మాట్లాడుతుంది ఇక్కడ, అర్థమవుతుందా? సో ఇంత క్లియర్ గా క్వశ్చన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మనం చాలా క్లియర్ గా చాలా పెద్ద ఎత్తున డిస్కస్ కూడా చేయడం అనేది జరిగింది మనకి, ఓకేనా? సో ఇక్కడ ఇవన్నిట్లలో కూడా అవే డిస్కస్ చేసాం. ఏం పెద్ద పెద్ద వీడియోలు ఏమన్నా 15 నిమిషాలు 20 నిమిషాలు 20 నిమిషాలు ఏముందమ్మా దాంట్లో? మనకి ఏమైపోయిందంటే ఓపిక లేదు. నేను చెప్పేది ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో యంగ్స్టర్స్కి చెప్పాల్సింది ఒక ఇంపార్టెంట్ ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేషెన్స్ని పెంచుకోవాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ని తగ్గించుకోవాలి. దిస్ ఈస్ ద మెసేజ్. ఓన్లీ మెసేజ్ ఏంటిదంటే, ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో యంగ్స్టర్స్ అందరూ కూడా చేయాల్సింది ఏంటిదంటే, మనకి మేజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోకి అడుగు పెడుతున్నా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ని తగ్గించాలి. అండ్ దేన్ని పెంచుకోవాలి? పేషెన్స్ అని పెంచుకోవాలి. ఓకే రైట్, ఇది రెండో. నెక్స్ట్ ఏంటి మనకి? సో మెమొరైజింగ్ తగ్గించుకోవాలి, ఫ్యాక్ట్స్ అండ్ మెమొరైజింగ్ తగ్గించాలి, అనలైజింగ్ పెంచుకోవాలి. ఈ 4 అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి, లేకపోతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి పనికిరాం మనం. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కిల్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓకే, అండ్ ఇన్వాల్వింగ్ ఇన్ టు ద అన్నెసెసరీ ఇష్యూస్ ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ ఓకే, నేను పాజిటివ్గా తీసుకోండి, ఇది ఎవరి మీద నెగిటివ్ అని కాదు, పాజిటివ్గా తీసుకోండి. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. నేను కూడా ఫస్ట్లో ఓవర్ కాన్ఫిడెన్సే ఉండేది, కానీ తర్వాత బై మైండ్ మెచ్యూరిటీ అయిన కొద్దీ మనకు కూడా అర్థమైపోతుంది, ఓహో ఇది కాదు, ఇది సంథింగ్, ఇది మనం ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్ కాదు, ఇది వై కాదు, జెడ్ అని. సో కొంతమందికి ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తాయి, కొంతమంది వేరే వాళ్ళు చెప్తే చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. రెండు ఉంటాయి పాసిబిలిటీ. బట్ ఎక్స్పీరియన్స్ ద్వారా రావాలంటే మనకు చాలా టైం పడుతుంది. వేరే వాళ్ళు చెప్పింది ఫాలో అయితే కొంచెం తొందరగా మన గోల్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ని తగ్గించండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించండి, పేషెన్స్ని పెంచండి. ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ కనెక్ట్ అయినాయి, బట్ ప్రాబ్లం ఏంటి తెలుసా? చాలా మంది చూడలేకపోయారు. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏముందిలే వస్తాయా, పేషెన్స్ లేకపోవడం, అప్పటి వరకే గ్రూప్ 2 ప్రిపేర్ అయి ఉండడం, మేము మళ్ళీ ఇవన్నీ చూడాలన్నా, ఇట్లా అన్నమాట మనకి. ఓకే, అలాంటివి ఉండకూడదు. నెక్స్ట్ క్రిటికల్, ఇది ఆల్రెడీ డైరెక్ట్ క్వశ్చన్. ఇది క్రిటికల్లీ ఎగ్జామ్ అయిన వాట్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. నేను ఆల్రెడీ క్వశ్చన్ కూడా ఇచ్చి ఉన్నాను. నేను ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ క్రిటికల్ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీని ఎగ్జామిన్ చేయమని చెప్పి నేను ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో కూడా ఇచ్చాను. అది కూడా చూడండి. డిస్కస్ ద రోల్ ఆఫ్ ద వాట్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. రెండు ఒకటే, ఆల్మోస్ట్ పెద్ద తేడా ఏం లేదు క్వశ్చన్స్. బట్ ఇది ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ మనం చిన్న చిన్న ఎంఎస్ఎంఈస్ కానీ ఇవన్నీ కలిపి రాసుకోవాలి. ఇదైతే సపరేట్ ఓన్లీ క్వశ్చన్. ఇండస్ట్రియల్ పాలసీ డైరెక్ట్ మనం మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2024 to 29. సో క్లియర్ గా దాన్ని క్రిటికల్లీ ఎగ్జామైన్ చేయమని చెప్పాడు దాన్ని. సో దాన్ని రాయాలి. దాంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి రాసుకుంటే అయిపోతుంది, సింపుల్. నెక్స్ట్ డిస్కస్ ద వాట్ స్టేట్ కరెంట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా అన్నాడు. చూడండి క్లియర్ ఏమన్నాడు, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. నేను ఈ టాపిక్ చెప్పేటప్పుడు మీకు గుర్తుందా? మీరు వీడియో పాజ్ చేసి చూడండి. పోయిన ఎకనామిక్ సర్వేలో చాలా బాగా ఇచ్చాడు. ఈ ఎకనామిక్ సర్వేలో 5 పేజెస్ రాసాడమ్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. ఈ ఎకనామిక్ సర్వే చదవద్దు, లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే చదవాలా, దాంట్లోకి వెళ్ళే క్వశ్చన్ వస్తుంది అని చెప్పేసి నేను చెప్పాను. మీరు కావాలంటే వీడియో రిపీట్ చేసి చూడండి, మీకు ఉంటుంది. సో సేమ్ అదే క్వశ్చన్ పట్టదు. ఈ ఇయర్ ఎకనామిక్ సర్వేలో ఏమీ లేదు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ గురించి. లాస్ట్ ఇయర్ దాంట్లో అద్భుతంగా రాశాడు. సేమ్ అదే క్వశ్చన్ దింపినాడు మనకి. చూడండి, డిస్కస్ ద వాట్ కరెంట్ స్టేట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ టు ద వాట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ హైలైట్ ద ఛాలెంజెస్ అండ్ సజెస్ట్ ద పాలసీ మెజర్స్ అన్నాడు. ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ అన్నాడు. మళ్ళీ ఇక ఇది అయితే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్. ఇది సోలార్ ఎనర్జీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు వాడు. సోలార్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ, మేజర్ ఇనిషియేటివ్స్, అచీవ్మెంట్స్, ఛాలెంజెస్, సోలార్ పవర్. ఇది జనరల్ గా ఎకానమీలో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయం. బట్ ఎనీవే, సో ఇది తీసుకొచ్చి ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆల్రెడీ చదివేసాం. ఇది మనం కూడా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎత్తేసినాడు వీడు. ఓకే, చూడొచ్చు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కామన్ ప్రాబ్లమ్స్ అమ్మా. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినా ఇదే ఉంటుంది ఆన్సర్, యూనివర్సల్ ఆన్సర్ అని చెప్పడం జరిగింది. కామన్ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏ క్వశ్చన్ వచ్చినా ఇదే రాయాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ డిస్కస్ చేసాం. రోడ్ సెక్టార్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, పోర్ట్ సెక్టార్ కానీ, ఇక ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్, రైల్ ట్రాన్స్పోర్ట్, రైల్వేస్, సివిల్ ఏవియేషన్, పవర్ సెక్టార్ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. బట్ అడుగుతున్నది ఏంటిది, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అడుగుతున్నాడు. ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటిది, అచీవ్మెంట్స్ ఏంటిది, నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయని అడుగుతున్నాడు. క్లియర్, ఇవన్నిట్లను కూడా చాలా డిస్కస్ చేశాం. అర్థమవుతుందా? సో ఇది మనకి ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. మనకి ఇగో ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ మనం మాట్లాడుకున్నాం. ఇక లాజిస్టిక్స్ సెక్టార్ కానీ, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కానీ ఇవి కూడా మాట్లాడుకోవడం జరిగింది మనం. క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ద వాట్ స్మార్ట్ సిటీస్ మిషన్. ఇది నేను కవర్ చేయలేదు, ఎందుకంటే అది యాక్చువల్ ఎకనామీ పాయింట్ ఆఫ్ లో చాలా తక్కువ యూజ్ ఉంది. బట్ ఇది ఎకనామిక్ సర్వే, లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేలో ఉంది కాబట్టి ఇచ్చాడు. ఓకేనా, నేను ఇది కవర్ చేయడం అనేది జరిగింది మనకి. ఇది క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ అండ్ ఎనర్జీ ఐసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. హౌ డస్ దీస్ సెక్టార్స్ విల్ కాంట్రిబ్యూట్ టు ద స్టేట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ కనెక్టివిటీ అన్నాడు. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమన్నా డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ ట్రాన్స్పోర్ట్ అన్నాడు. ఓకే, ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది ఉంది. ఇప్పుడు ఎనర్జీ ఉంది, మన గ్రీన్ ఎనర్జీ కానీ, ఇది మనకి
ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం. అండ్ ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీస్ ని తీసుకొచ్చాం. ఈ 3 పాలసీస్ గురించి రాస్తే సరిపోద్ది మనకి. అందులోకి 2 పాయింట్, ఇందులోకి 2 పాయింట్, ఇందులోకి 2 పాయింట్ రాస్తే ఆన్సర్ అయిపోతుంది. అక్కడ ఎవరు 100% పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది ఉండదు. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ నీకు రాయల్ క్రిటికల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ కానీ, ఎనర్జీ సెక్టర్ కానీ, ఐసీ సెక్టర్ ఏమంటున్నాడు, క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అని చెప్తున్నాడు ఇక్కడ మనకి. అంటే దానికి ఉన్న పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఎలా ఉన్నాయని చెప్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఐసీటీ పాలసీ గురించి కానీ, మెరిటైమ్ పాలసీ గురించి కానీ, క్లీన్ ఎనర్జీ పాలసీ గురించి కానీ, సస్టైనబుల్ ఎలక్ట్రిక్ పాలసీ గురించి కానీ, ఇవన్నిట్ల గురించి మనం మాట్లాడుకున్నాం. అవునా? సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే అన్నిట్ల గురించి రాయమని అని చెప్పట్లే. అక్కడ క్వశ్చన్ లో 3 అడిగేశాడు వాడు. ఐసీటీ అడిగాడు, ట్రాన్స్పోర్ట్ అన్నాడు, ఎనర్జీ అన్నాడు, వాటిని ఎవాల్యుయేట్ చేయమన్నాడు. అంటే ఇన్ని పాలసీస్ కలిపి ఒకటే క్వశ్చన్ అడిగాడు వాడు. అర్థమవుతుందా? ఇన్ని పాలసీస్ కలిపి ఒకటే అడిగాడు. సో అక్కడ నీకు చేయాల్సింది ఏంటంటే నువ్వు నీ యొక్క ఆలోచన మేరకు పికప్ చేసుకోవాలంతే. 2 to 3-4 పాయింట్స్ ఇంపార్టెంట్ పికప్ చేసుకొని 12 పాయింట్ల ఆన్సర్ని వైండప్ చేయాలి. సో వాడు అడిగింది క్వశ్చన్ అలా అన్ని ఒకటే దాంట్లో కలిపి అడిగేస్తాడు మనకి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కొంచెం డిఫికల్టీ రాయడము, బట్ అన్ని కలిపి ఒకటే దాంట్లో క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. సో అది మరి మీకు ఇవన్నీ ఐడియా ఆల్రెడీ మీరు చదివే ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా సో ఉంటాయి మనకి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేస్తే డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద వాట్ ఫినాన్స్ కమిషన్ గురించి అడిగాడు. అండ్ వాట్ ఆర్ ద ఫ్లాస్ ఎగ్జిస్ట్ ఇన్ ద వాట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఫ్లాస్ ఏమని అన్నాడు. ఇది నేను కవర్ చేయలేదు అండ్ ఇది కవర్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకేనా? సో ఇది క్లియర్ గా ఇగో ఇది రిసోర్స్ మొబిలైజేషన్ లో ఇన్వెస్ట్మెంట్ మోడల్స్, పీపీపీ మోడల్స్, ఇది క్వశ్చన్ అడిగింది ఇదే. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ద వాట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా, ప్రీవియస్ 2 సార్లు రిపీట్ అయింది క్వశ్చన్, మళ్ళీ ఇప్పుడు 3వ రిపీట్ అవ్వడం. సేమ్ క్వశ్చన్ అది, ఛాలెంజెస్ ఇన్ ద వాట్. సో పీపీపీ మోడ్ ఏదైతే ఉందో, సో ఈ పీపీపీ మోడ్ లో ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవే ఛాలెంజెస్ అడగడం జరిగింది క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. సో అదే పీపీపీ మోడ్ ఛాలెంజెస్ ఇన్ ద వాట్ పబ్లిక్ ప్రైవేట్ మోడల్స్ లో ఛాలెంజెస్ ఏమున్నాయని అడిగాడు. దానికి సొల్యూషన్స్ కూడా మనం చెప్పడం జరిగింది. అదే వాడు అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ డిస్కస్ ద వాట్ స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్కస్ ద వాట్ కీ రికమెండేషన్స్ ఆఫ్ ద వాట్ 15th ఫినాన్స్ కమిషన్. 2 కూడా స్టేట్ ఫినాన్స్ కమిషన్, 2 కూడా ఫినాన్స్ కమిషన్స్ గురించి అడిగాడు. ఒకటి సెంట్రల్ ఫినాన్స్ కమిషన్, 2 స్టేట్ ఫినాన్స్ కమిషన్స్ గురించి అడిగాడు. ఇది అందరికి తెలుసు. యూనియన్ ఫినాన్స్ కమిషన్ అనేది మనకి మీరు పాలిటీలో కూడా చదివి ఉంటారు పెద్దగా. మనకి 41% ఆఫ్ ద డెవల్యూషన్ ఆఫ్ ద ఫండ్స్ ఉంటాయని చెప్పేసి అనుకున్నారు. ఓకేనా? దీన్ని నేను ఎక్స్క్లూసివ్ గా ఇది ఒక క్వశ్చన్ కవర్ చేయలేదు, కానీ నేను ఫిజికల్ కన్సల్టేషన్ వస్తాను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఆ టాపిక్ లో దీన్ని మొత్తం కూడా కవర్ చేయడం జరిగింది. బట్ నేనైతే ఇది వస్తాను ఎక్స్పెక్ట్ చేసేది, ఫిజికల్ కన్సల్టేషన్ వస్తాను ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ టాపిక్ లో ఆల్రెడీ దీన్ని కవర్ చేయడం జరిగింది. బట్ ఎక్స్క్లూసివ్ అయితే నేను ఈ ఫినాన్స్ కమిషన్ ని కవర్ చేయలేదు. ఓకే, ఇది ఒక్క క్వశ్చన్ మాత్రమే నేను కవర్ చేయలేదు. మిగతా 15 క్వశ్చన్లలో 14 క్వశ్చన్స్ యాజ్ టీజర్ కవర్ చేయడం జరిగింది. ఒకటి మాత్రమే 50% కవర్ చేయడం జరిగింది నేను. ఓకేనా? ఎందుకంటే నేను ఫిజికల్ కన్సల్టేషన్ వస్తుందన్న నా అంచనా ఉండేది, కానీ వాడు డైరెక్ట్ గా యాక్చువల్లీ ఈ 2 ఫినాన్స్ కమిషన్లు ఒకటే క్వశ్చన్లు రాకూడదు అంటే అంచనా ప్రకారం, అంటే ఇవ్వద్దని రూల్ లేదు, వాళ్ళు ఇచ్చారు. బట్ నా అంచనా ఎలా ఉందంటే ఇది వేరే వస్తుంది అనుకున్నాను నేను. అందుకని ఇక్కడ నేను ఫిజికల్ కన్సల్టేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ వాళ్ళు 2 స్టేట్ ఫినాన్స్ కమిషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇది ఇవన్నీ కూడా ప్రూఫ్స్ చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు 50 టాపిక్స్ చెప్పడం జరిగింది. ఇన్ని క్వశ్చన్స్ కనెక్ట్ అయిపోయినాయి. 15 క్వశ్చన్లు అయితే రాయొచ్చు ఈజీగా. సో మనం క్లాసెస్ విన్న వాళ్ళకి, మిగతా వాళ్ళు కూడా రాసి ఉండొచ్చు, బట్ నో ప్రాబ్లం. బట్ నా కోర్సు తీసుకున్న వాళ్ళకి నేను సో న్యాయం అయితే జరిగింది. మీ 3,000 రూపాయలు అనేది ఒక్క పైసా కూడా వేస్ట్ అవ్వలేదు. ఓకే, మీ టైం కూడా నేను తీసుకోలేదు. ఎందుకంటే మనకు ఉందే 30 డేస్ లోపల ఇన్ని క్వశ్చన్స్ కవర్ అయినాయి. ఇన్ని ఈజీగా మీరు రాయగలిగే స్టేజ్కి నేను మిమ్మల్ని తీసుకురాగలిగాను. ఓకే, ఇదంతా ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు. హిస్టరీ ఇదంతా అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నేను ఎగ్జామ్కి ముందు చెప్పట్లేదు కదా, ఎగ్జామ్ ఆల్రెడీ డన్. సో చెప్తున్నా. అలానే ఇంకా ఏమొచ్చినాయంటే మీరు చూడండి, ఎస్ఐలో మీరు ఎస్ఐ కనుక తీసుకుంటే, ఓకే, నేను ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకనామిక్ కోర్సులో కూడా నేను చెప్పడం జరిగింది మీకు. ఈ టాపిక్స్ పర్ఫెక్ట్ ఉంటే మీరు ఎస్ఐస్ కూడా రాయొచ్చు అని చెప్పి సేమ్ అలానే జరిగింది. పార్ట్ 1 అంటే నాకు సంబంధం లేదు అది, సో నా సబ్జెక్ట్ కాబట్టి నేను ఇక్కడ ఎస్ఐ ఏం చెప్పలేదు నేను. పార్ట్ 2, సో పార్ట్ 2కి సంబంధించి కానీ అండ్ జనరల్ ఎస్ఐ పేపర్లో పార్ట్ 3కి సంబంధించింది కానీ సో మనకి క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది మనకి. సో పార్ట్ 3లో తీసుకుంటే మనకి గిగ్ ఎకానమీ, ఇంతకుముందు చూపించాం మీకు. గిగ్ ఎకానమీ 50 మార్కులు డైరెక్ట్ ఎకానమీలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆపర్చునిటీస్, మనకి ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ ఉంది కదా, సో ఈ 2 కూడా ఈ సెక్షన్ లో రావడం జరిగింది. అట్లాగే మనం ఇక్కడ తీసుకుంటే ఇది మనకి వాటర్ పొల్యూషన్. సో వాటర్ పొల్యూషన్ అనేది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో క్లియర్ గా కవర్ చేయడం జరిగింది. వాటర్ పొల్యూషన్ అండ్ సపరేట్ గా గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కూడా మనకి కవర్ చేయడం అనేది జరిగింది క్లియర్ గా. సో దాని యొక్క హెల్త్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని క్లియర్ గా అడగడం అనేది జరిగింది. అది డైరెక్ట్ క్వశ్చన్ మనకి. సో ఈ జనరల్ ఎస్ఐస్ కూడా కవర్ చేయడం, ఇక్కడ కూడా కవర్ అయినాయి. నీకు సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల 100 మార్కులు జనరల్ ఎస్ఐ ప్లస్ అండ్ ఈ 150 మార్క్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 150 మార్క్స్ ఆఫ్ ద ఎకానమీ, వీటితో పాటు 100 మార్కుల ఎస్ఐ కూడా కవర్ అయింది.
100 మార్కుల ఎస్ఐస్ కూడా కవర్ అయినాయి. సో కాబట్టి సో మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి థ్యాంక్ యూ. అండ్ ఆ నమ్మకం అనేది మీకు ఈరోజు మంచి మార్కులను తీసుకొచ్చి పెడుతుంది. ఎవరైతే కోర్సుని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారో, ఎవరైతే కోర్సుని పర్ఫెక్ట్గా విని ఎంతో కొంత అయితే రాయడానికి ట్రై చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయని ఆశిద్దాం. ఈసారైనా పేపర్ కరెక్షన్ బాగా జరిగి పేపర్లు బాగా చదివి దిద్దాలని కోరుకుందాం. ఏదో పైన చదవకుండా అనలిటికల్గా నీట్గా చదివి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా సరే పేపర్లు నీట్గా కరెక్షన్ చేయాలని కోరుకుందాం మనం. ఓకేనా? సో ఇది మనకి ఇప్పటివరకు అమరావతి ఆన్లైన్లో మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చాయా లేదా అనేది. సో మనకి ఖచ్చితంగా సక్సెస్ అయ్యామనే చెప్పాలి. ఓకే, 95% మా క్వశ్చన్స్ అనేటివి కనెక్ట్ అయ్యాయి. మీకు ప్రూఫ్స్ కూడా చూపించడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ అయిన తర్వాత సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఎస్ఏలో కూడా రావడం అనేది జరిగింది. ఎస్ఏ అనేది నేనేం కోర్స్ లాంచ్ చేయలేదు, బట్ స్టిల్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీలోనే నేను చెప్పడం జరిగింది. దీంట్లోకి కనెక్ట్ అవుతాయని చెప్పేసి దాంట్లో గిగ్ ఎకానమీ కనెక్ట్ అయింది 50 మార్కులు డైరెక్ట్గా. అండ్ నెక్స్ట్ ఏపీ టూరిజం కూడా 50 మార్కులు డైరెక్ట్గా కనెక్ట్ అయింది, టూరిజం పాలసీ. అండ్ నెక్స్ట్ వాటర్ పొల్యూషన్, అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కూడా చెప్పడం జరిగింది, అది కూడా కనెక్ట్ అయింది మనకి జనరల్ ఎస్ఏలో. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ ఓవరాల్ స్టోరీ. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా మనము నెక్స్ట్ వచ్చే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎలా ఉంటుంది అవన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు అంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ వాటి గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.